ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామో శ్రీరామో భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నీలాంబుజశ్యామలకోమలాంగం సీతాసమారోపితవామభాగం పానౌ మహాసాయకచారుచాపం నమామి రామం రఘువంశసోమం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామో నిశాచర వినాశకరో నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకామాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం. శ్రీరామచంద్ర కృపాలు భజుమనహరణ భవభయదారుణం నవకంజలోచన కంజముఖకర కంజపద కంజారుణం కందర్ప అగణిత అమిత చబి నవనీల నీరద సుందరం పటపీత మానవు తడిత రుచి శుచినౌమి జనక సుతావరం భజుదీన బంధు దినేశ దానవ దైత్యవంశ నికందనం రఘునందానంద కంద కోశల చంద దశరథనందనం శిర్ముకుటు కుండల్ తిలకు చారు ఉదారు అంగ విభూషణం ఆజానుభుజ శరచాపధరు సంగ్రామజితు ఖరదూషణం ఇది వదతి తులసీదాస శంకర శేషముని మనరంజనం మమ హృదయ కంజ నివాస కురు కామాది కలదల గంజనం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనామ వరాననే రామనామ వరాననే. ఈ విధంగా మహర్షులు రామచంద్రుని యొక్క శౌర్యాన్ని సౌందర్యాన్ని గొప్పతనాన్ని వారి యొక్క గొప్ప గొప్ప లక్షణాలని వర్ణించి వాటిని భావించి ఆనందించి తరించారు. దురదృష్టం కొద్దీ కొంతమంది ఆ గొప్పతనాన్ని దర్శించలేక ఆ గొప్పతనాన్ని దర్శించి భావన చేయడంలో వచ్చే ఆనందం ఏమిటో తెలుసుకోలేక రాముణ్ణి కృష్ణుణ్ణి కూడా చాలా చులకనగా మాట్లాడేస్తూ
ఒక విచిత్రమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. నాకు తెలిసి వారు ఆనందాన్ని అనుభవిస్తున్నారని కూడా అనుకోలేను. ఎందుకంటే మహాత్ములను చులకన చేసి, మహాత్ములలో ఉన్న గొప్పతనాన్ని చులకన చేసి పొందేది ఆనందమని నేను అనుకోను. విచిత్రం ఏమిటంటే మహాత్మా గాంధీ గొప్పతనాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు రామచంద్రుని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోవడం, శ్రీకృష్ణుని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోవడం, రామకృష్ణుని చులకనగా మాట్లాడడం, ఇదొక పెద్ద విచిత్రం. గాంధీ గారు మనకు ఇష్టం. ఆ గాంధీ గారిలోని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేక ఎవడైనా విమర్శిస్తే వాడిని ఒక మూర్ఖుడు అనుకుంటాం. అలాగే రామకృష్ణుల్ని అభిమానించి ఆరాధించే వాళ్ళకి కూడా రామకృష్ణుల్లో గొప్పతనం ఏముంది అని చులకనగా మాట్లాడితే వారికి కూడా బాధ కలుగుతుందని తెలుసుకోలేని వాళ్ళము మరి ఎలా ఆధ్యాత్మికవేత్తలమవుతాము? ఏ విధంగా మనం సత్యాన్ని దర్శించగలుగుతామనేది ఒక విచిత్రమైనటువంటి విషయంగా నాకు ప్రస్తుతం గోచరిస్తూ ఉంది. రామకృష్ణులు విమర్శిస్తున్న వాళ్ళు ఏమీ సామాన్యులు కాదు, మేధావులు. అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, అన్నిటినీ సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నవారు, ఎవరి పద్ధతుల్ని విమర్శించటానికి మనసు ఒప్పుకొని విశాల దృక్పథం ఉన్నవాళ్ళు ఎందుకు పురాణ పురుషుల్ని తక్కువగా చేసి మాట్లాడాలనుకుంటున్నారు అనేది ఒక విచిత్రమైన జ్ఞానంగా నాకు కనిపిస్తుంది. సాయిరామ్.